హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఈరోజు జొన్న పిండితో చాలా హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీ అనేది తయారు చేయబోతున్నాను. జొన్న రొట్టె అనేది చేసుకోలేని వాళ్ళు ఇలా ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రొట్టె అనేది చేసుకోవడానికి చాలా మందికి అయితే రాదు కదా. ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది టమాటా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కదాని తర్వాత ఒకటి వేసి ఉంటే మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక వెల్పాటి గిన్నె అనేది తీసేసుకొని ఒక 3 కప్స్ వరకు అయితే జొన్న పిండి అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చిన్నగా చాప్ చేసి తీసుకున్నాను. క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు, అలాగే కొత్తిమీర, అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని తురుముకొని తీసుకున్నాను. ఇలా ఇవన్నీ మంచిగా తురిమేసుకొని ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. అల్లంని కూడా కొద్దిగా తురిమేసి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి మొత్తం మంచిగా పిండిలోకి మంచిగా కలిసే విధంగా అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసుకుంటున్నాం కదా. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు అయితే శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకొని వాటర్ మొత్తం వంపేసి తర్వాత అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసే విధంగా పిండిలో ఇలా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ అనేది చూసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా వేసేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి అలాగే రొట్టె పిండి ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా అయితే ఈ పిండి కూడా తడుపుకోవాలి. ఇప్పుడు రొట్టెలు అనేది చేసుకోవడానికి చాలామందికి రాదు కదా. ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక పెద్ద సైజు పిండి అనేది తీసేసుకోవాలి. ఇలా రౌండ్గా చేతిలో అయితే అనుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక కవర్ పైన అయితే చేసుకుంటున్నాను, లేక మీరు బటర్ పేపర్ పైన కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక కవర్ పేపర్ పైన అయితే చేసుకుంటున్నాను. కవర్ మీద ఇలా వేళ్ళతో ఈజీగా ప్రెస్ చేస్తే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మనకు పిండి కానీ కాస్త అతుక్కున్నట్లు అనిపిస్తే మనకు చేతికి కాస్త ఆయిల్ అనేది కూడా యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా మంచిగా అయితే రొట్టెలాగా అయితే మంచిగా వేళ్ళతోటైతే ఈ విధంగా అయితే అనుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా కవర్ పైన మనం చేసినాం కదా, ఇలా కవర్ అనేది ఈ విధంగా తీసేసుకుంటూ మనం చేసుకున్న రొట్టె అనేది పెనం పైన యాడ్ చేసేసుకోవాలి. మనం పైన అయితే కాస్త ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మనం ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే టేస్టీ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ మంచిగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే కాల్చుకోవాలి. కలర్ అనేది కాస్త చేంజ్ అయ్యే వరకు అయితే మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. రెండు వైపులా మనం మంచిగా ఆయిల్ వేసేసి మంచిగా కాల్చేసుకోవాలి. చూడండి కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా పైన మూత పెట్టడం వల్ల మనకు మంచిగా కుక్ అవుతుంది. ఇలా 2 సైడ్లు కూడా ఆయిల్ అనేది వేసుకుంటూ పైన అనేది మూత కూడా పెట్టేసుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చేసుకోవాలి. కలర్ అనేది కాస్త చేంజ్ అయ్యే వరకు అయితే కాల్చుకోవాలి. జొన్నపిండితో ఇలా ఈ విధంగా అయితే ట్రై చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలానే మొత్తం పిండిని అయితే చేసేసుకోవాలి. జొన్నలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి. షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కూడా చాలా మంచిది. ఇలా రొట్టెలు చేసుకోలేని వాళ్ళు ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే నైట్ డిన్నర్కైనా కూడా ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది టమాటా పచ్చడితో ఒకటే కాకుండా మనం ఇంకా ఏ కాంబినేషన్లో తిన్నా కూడా భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కాస్త ఆయిల్ వేసేసుకొని మనం అయితే కాల్చుకోవాలి రొట్టెలు. ఇలా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.